నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఆగస్ట్ 15th ఇండిపెండెన్స్ డే రోజున ప్రతి ఒక్కరూ కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. ఫ్లాగ్ హోస్టింగ్ చేశారు. ఆ తర్వాత ఎవరైతే ఈ దేశం కోసం, స్వతంత్రం కోసం ప్రాణత్యాగం చేశారో వాళ్ళందరికీ కూడాను నివాళులు అర్పించడం అనేది జరిగింది. కానీ ఇంత పెద్ద కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఫస్ట్ క్వశ్చన్. తర్వాత మనకి గవర్నర్ గారు ఎట్ హోమ్ టీ అని చెప్పేసి ఒక విందు ఇచ్చారు. ఇది సాంప్రదాయ విందు అంటారు. దీనికి అందరినీ ఆహ్వానించారు. ఇక్కడ ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, మంత్రులు, అలా ప్రతి ఒక్కరు అటెండ్ అయ్యారు. మరి ఇక్కడికి వైసీపీకి సంబంధించిన ఒక్క నాయకులు కూడా అటెండ్ అవ్వలేదు. ఎందుకు? ఇదే క్వశ్చన్ రేస్ అవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో పాటు టీడీపీ సీనియర్ పొలిటీషియన్ కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు. ఆయన అడుగుతాం. నమస్కారం సార్. నమస్కారం అండి ప్రియాంకరావు గారు. సార్, ఇంత పెద్ద కార్యక్రమం జరుగుతుంది. ఇది దేశ పండుగ, రాష్ట్ర పండుగ అయితే కాదు. ఈ దేశ పండుగలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కనిపించట్లేదు. మరి ఆయన ఎక్కడున్నారు? మంచి ప్రశ్న సంధించారు మీరు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే భారతీయులు ప్రపంచం నలుచెరగల ఖండాంతరాల్లో ఉన్నారు. అన్ని ఖండాల్లో నివాసం ఉంటున్నారు. వాళ్ళందరూ విదేశాల్లో ఉండే ఉపాధి కోసం వలసపోయినటువంటి భారతీయులు తమ దేశ స్వాతంత్రాన్ని గుర్తు తెచ్చుకొని సంబరాలు చేసుకున్నారు ఆయా దేశాల్లో. ఎంత స్వాతంత్ర స్ఫూర్తి! స్వాతంత్ర తెచ్చుకున్న ఆగస్టు 15th పట్ల ఉన్న గౌరవం ఎంత ప్రపంచవ్యాప్తంగా వ్యక్తం చేశారు భారతీయులు. ఏ దేశాల్లో ఉన్నా, ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా, తమ వారికి దూరంగా, తమ జన్మస్థలానికి దూరంగా, తమ వారి మధ్య లేకున్నా భారతదేశ స్వాతంత్రం పట్ల వాళ్ళకున్న గౌరవం, అంకితభావం చూసి ప్రపంచవ్యాప్తంగా జరిగిన వేడుకలను మనం చూసిన తర్వాత మనం చెలించిపోయాం. కానీ అదేం దురదృష్టం, మన కర్మ. ఈ రాష్ట్రానికి ఈ జగన్మోహన్ రెడ్డి ఊరందరిది ఒకదారి, ఉలిపికట్టిది ఒకదారి అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తున్న శైలిని చూసి లోకం నివ్వెరపోయింది. 2025 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎక్కడా కనపడలేదు. 2026 స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. పోతే 2025, 2026 ఈ 2 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎక్కడా కనిపించట్లేదు. మరి ఆయన ఏమైపోయాడో ఏంటో అని చెప్పేసి లోకం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. కానీ వాళ్ళ పార్టీ వర్గాల నుంచి కూడా సమాచారం లేదు. చివరికి వాళ్ళ పార్టీ కార్యాలయంలో అయినా జెండా ఎగరేసాడంటే అది లేదు. మామూలుగా అయితే ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక మాజీ ప్రతిపక్ష నాయకుడిగా, ఒక మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఇన్ని హోదాల్లో పనిచేసిన వ్యక్తికి బాధ్యత లేదా? ఎంతోమంది త్యాగజనుల, ఎంతోమంది విప్లవ వీరుల తపోఫలం, త్యాగఫలం. పోతే అలాగే విజయ్ కుమార్ సిన్హా, అల్లూరి సీతారామరాజు, పోతే పర్వతనేని వీరయ్య చౌదరి, కన్యగంటి హనుమంతు, అదేవిధంగా ఎంతోమంది కవులు, రచయితలు తమ గళాలను ఎక్కుపెట్టి, తమ కళాలను ఎక్కుపెట్టి భారతదేశ స్వాతంత్రానికి ఉరికుయ్యల్ని ముద్దాడిన చరిత్ర. మరి ఆ స్వాతంత్ర ఫలాలు మనం ఈరోజు అనుభవిస్తున్నాం. ఆ స్వాతంత్రం వల్ల ఈయన ముఖ్యమంత్రి కాగలిగాడు, ఆ స్వాతంత్రం వల్ల ఈయన ఎంపీ కాగలిగాడు, ఆ స్వాతంత్రం వల్ల ఈయన శాసనసభ్యుడు కాగలిగాడు అనే విషయం గుర్తులేదా? అదేవిధంగా మన సైనికులు పోతే దేశ సరిహద్దుల్లో రాత్రి మొగళ్ళు -30, -20 degreesలో మనల్ని కాపు కాస్తూ మనల్ని రక్షిస్తుంటే గుండెల మీద చేసుకొని నిద్రపోతున్న విషయం గుర్తులేదా? ఈ దేశ స్వాతంత్రాన్ని కాపాడుకోవడానికి కదా మన రక్షణ దళాల సరిహద్దుల్లో కాపు కాస్తుండేది నిద్రాహారాలు లేకుండా. మరి ఒక ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి, అదేవిధంగా శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ప్రమాణం చేసి ఈ పెద్ద మనిషి పోతే ఒక గౌరవప్రదమైన స్థానాల్లో ఉండి, గౌరవప్రదమైన స్థానాల్లో పనిచేసి, పోతే స్వాతంత్ర దినోత్సవ విలువ తెలియని ఒక శాసనసభ్యుడినాడు. ఒకనాడు ముఖ్యమంత్రి. విలువలు తెలియని వాడికి ముఖ్యమంత్రి పదవి, విలువలు తెలియని వాడు పార్లమెంటు సభ్యుడయ్యాడు, విలువలు తెలియని వాడు నేడు శాసనసభ్యుడయ్యాడు. మరి అతనికి దేశభక్తి లేదు, సేవానిరత లేదు. జనగణమన ఏనాడైనా ఆలపించాడా? వందే మాతరం గీతాన్ని ఆలపించాడా? నిన్న నిండు సభలో
చట్టబద్ధంగా 2 లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ చేసి వందే మాతరాన్ని చట్టబద్ధం చేస్తే తొలిసారిగా మరి వందే మాతరం గీతాలాపన చేశాడా నిన్న జరిగిన స్వాతంత్ర దినోత్సవానికి? చేయలేదు. పోతే నేను ముందుగా చెప్పినట్లు ఊరందరిది ఒక దారి, ఉలిపికటిది ఒక దారి, పెడసరపు మనిషి. పోతే ఆ యొక్క దేశభక్తి, సేవా తత్పరతతో రాజకీయాల్లోకి వచ్చిన మనిషి అయితే ఇవన్నీ పడతాయి. ఆయన దేశభక్తి లేనివాడు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో జగనాసురుల్లో నీతి ఎంత ఉంటుంది. లేకపోతే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసిన వాడు, మరి ముఖ్యమంత్రిగా, పార్లమెంట్ సభ్యుడిగా, ఎమ్మెల్యేగా వెలగబెట్టిన వాడు, మరి ప్రతిపక్ష నాయకుడిగా ఒకప్పుడు ఉన్నవాడు, మరి ఈరోజు నిన్న జరిగినటువంటి అధికారిక కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అధికారిక కార్యక్రమాల్లో ఒక శాసనసభ్యుడిగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా పాల్గొనకపోవడం హేయమైన చర్య కదా. అదేవిధంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా రాజ్యాంగ రక్షకుడిగా ప్రతి రాష్ట్రానికి ఉండే ఒక గవర్నర్ లాగా మన రాష్ట్రానికి జస్టిస్ అబ్దుల్ నజీర్ గారు ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తే ఆ కార్యక్రమానికి కూడా హాజరు కాకుండా మరి తప్పించు తిరుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఏమనుకోవాలా? ఎట్ హోమ్ కార్యక్రమంలో హాజరుగాడు. పోతే పెరేడ్ గ్రౌండ్స్లో జరిగినటువంటి వందన స్వీకారం కార్యక్రమానికి హాజరుగాడు. అదేవిధంగా శాసనసభ దగ్గర జెండా వందనం చేయడు. అదేవిధంగా సెక్రటేరియట్ దగ్గర, రాష్ట్ర పరిపాలనా కేంద్ర కార్యాలయం సెక్రటేరియట్ దగ్గర వందన కార్యక్రమం చేయడు. చివరికి వాళ్ళ పార్టీ కార్యాలయానికి కూడా వచ్చి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు, చివరికి మా పార్టీ కార్యక్రమాలకి, మా పార్టీ కార్యాలయానికి వచ్చి కూడా ఆయన వందన స్వీకారం చేయలేదు. ఆయన మా నాయకుడికి జాతీయ జెండాలు, దేశభక్తి గేయాలు ఇవన్నీ పిచ్చోళ్ళ స్వర్గం అనుకుంటాడు. కాబట్టి మా నాయకుడు ఆలోచన విధానం మీకు అన్నీ తెలిసి మాట్లాడతారేందని అంటున్నారు. ఇది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వైఖరి. పోతే జగన్మోహన్ రెడ్డి ఆగస్టు 15న ఆయన ఎక్కడో ప్యాలెస్లో పౌలిచ్చి ఉంటాడు. అక్కడ కుట్రలు కుతంత్రాలు చేస్తా ఒక ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టాలా, మనం తిరిగి అధికారంలోకి ఎలా రావాలా, నిరంతరం కుట్రలు కుతంత్రాలు, అబద్ధాలు, మోసము, పోతే జగడాలు, వివాదాలు ఆయనకి ఆయన అవసరం. పైగా ఇప్పుడు ఈ కేసులన్నీ ముసురుకుంటుంటే కంపనపడ్డ కాకిలాగా ఉంది ఆయన పరిస్థితి. అందువల్ల ఏంటంటే అనుక్షణం నిరంతరం టెన్షన్తో ఉంటాడు. నిరంతరం అంటే దొంగతనాలు చేసేవాడు, అబద్ధాలు చెప్పేవాడు, మోసాలు చేసేవాడు, పోతే అనేక భయాలతో బాధలతో ఉంటాడు. అందుకు మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తూ తిరుగుతుంటాడు. అప్పుడప్పుడు కుంభకర్ణ నిద్రలేసి వస్తుంటాడు. వచ్చి గందరగోళం చేసి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేసిపోవడానికి ప్రయత్నిస్తాడు, నిందలేసేస్తాడు. నకిలీ పోలీసులను కూడా ఈ మధ్య కొత్తగా సృష్టిస్తున్నాడు. డ్రామా కంపెనీల దగ్గర కాకి డ్రెస్ వాళ్ళ కార్యకర్తలకు తగిలిచ్చి వాళ్ళ నకిలీ పోలీసుల చేతనే వాళ్ళ మీద వాళ్ళే జులుం చేయించుకొని, ఇదిగో చంద్రబాబు నాయుడు గారు పంపించిన పోలీసులు మమ్మల్ని ఈడ్చారు, కొట్టారు, తన్నారు, మా వాహనాలు గ్లాసులు పగలు కొట్టారు అని చెప్పేసి పోలీస్ శాఖ మీద నిందలేస్తాడు, చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తాడు. ఇదే ఆయన వైపు. కాబట్టి దేశభక్తి లేనివాడు, రాజ్యాంగం విలువలను తెలిసినవాడు కానీ జగన్మోహన్ రెడ్డి, దేశభక్తి సేవా తత్పరత లేనివాడు, ఈ రాష్ట్రానికి ఒకే ఒక గొంతెమ్మ కోరిక పెట్టుకొని ముఖ్యమంత్రిని కావాలా, పోతే నా శత్రువులను సంహరించడానికి ఉపయోగించాలా, పోతే ఖజానా కొల్లగొట్టడానికి ఈ పదవి కావాలా, అదేవిధంగా శత్రువులను మట్టుబెట్టడానికి ఈ పదవి కావాలని, అదేవిధంగా పోతే దొంగల ముఠాలని, స్మగ్లర్స్ ముఠాలను తయారు చేసుకోవడానికి, మాఫియాలను తయారు చేసుకోవడానికి ఈ పదవిని అడ్డుపెట్టుకొని ఆకర్షించవచ్చుని ఆ ఉద్దేశాలతో పదవిలోకి వచ్చినవాడు, ఆ ఉద్దేశాలతో రాజకీయ పార్టీ స్థాపించిన వాడుకి జనగణమన విలువ తెలుసా, వందే మాతరం విలువ తెలుసా, స్వాతంత్రం దినోత్సవం వేడుకల విలువ తెలుసా? మరి ఎక్కడెక్కడో భారతీయులంతా సంబరాలు చేసుకుంటా ఉంటే ఇతను ప్యాలెస్లో కుట్రలో కుతంత్రాలు చేస్తూ మరి ఆ విధంగా పండుకొని మాయలు చేసే ఆ మనిషిని గూర్చి లోకం తెలుసుకొని ఇకనైనా అతను భవిష్యత్తులో ఎమ్మెల్యేగా కూడా కాకుండా రాజకీయాలని శాశ్వతంగా నిష్క్రమించేలాగా ప్రజలు ఆయన్ని చేస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని అందరూ అనుకుంటున్న పరిస్థితి పులివెందులు దాకా చేరింది ఆ విషయం. పులివెందుల్లో జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయం ఆయన మనిషి.
అంతకుముందు పులివెందుల్లో ప్రాంతంలో జరిగినటువంటిది రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఆ పులివెందుల ఏరియాలో సుమారు 7,000 మెజార్టీ తెలుగుదేశం అభ్యర్థికి వచ్చింది. కాబట్టి ఇప్పటికే గ్లామర్ పూర్తిగా కోల్పోయాడు. ఆ కొద్ది గొప్పగా ఈయన వక్ర బుద్ధితో, ఈ వక్ర నడకతో చివరికి అధికార కోల్పోయే పరిస్థితి తెచ్చుకున్నాడు. రేపు ముందు ఆయన గెలిస్తే చాలు, అది పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.